అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. సంక్రాంతి వీడియో ఇది కొనసాగింపు. దీని ముందు ఒక వీడియో ఉందండి, ఒకవేళ అర్థం కాకపోతే అది చూడండి. ఇంకా చుట్టూ అన్నీ వేసేసాను, మధ్యలోది ముగ్గు వేస్తున్నాను అన్నమాట. పదకొండు చుక్కలు ఒకటి వచ్చిందాక ముగ్గు. ఒకవేళ మళ్ళీ చుక్కలు అడుగుతారేమో. అలాగే దేంతో వేస్తున్నారు అక్క అని అడిగారు చాలామంది నన్ను, అంటే పర్సనల్గా కూడా అడిగారు. దేంతో అంటే ఇది సున్నంతో వేస్తున్నానండి. సున్నం, మేము ఈ సున్నము ఆవుల తొట్టికి వేయడానికి తీసుకొస్తాం. ఎందుకంటే ఆవుల తొట్టికి వేస్తే వాటికి చాలా తక్కువ మోతాదులో కాల్షియం అనేది అందుతుందన్నమాట సున్నం నుంచి. లైట్గా అది ఆరిపోయిన తర్వాత నీళ్లు పడతాం. ఆ సున్నం ఇది తినడానికి కూడా ఉపయోగపడే సున్నమేనమాట. ఏదో వీడియోలో అలా కనిపిస్తుంది కానీ నాకు ఆ ముగ్గులన్నీ వేయడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే మామూలుగా అయితే ఇది ఒక రోజు ముందే అయిపోవాల్సిన పని. నేను కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇంక ఈ పనులన్నిటిలో నేను వేలు పెట్టలేదన్నమాట. దానివల్ల నేను అనుకున్న దానికంటే ముందుకు జరిగింది. నేను ఇవన్నీ ఒక రోజు ముందే ముగించుకొని చేద్దామనుకున్నాను. ఈ అరిసెలు, పిండి వంటలు ఇదంతా చూసారా ఎంత కళకళలాడుతుందో. ఇప్పుడు కదా పండగ కళ వచ్చింది. అయితే నేను ఈ పెట్టి ఉంది కదా, దీన్ని చేయించుకున్నాను. ఈ మధ్య చెక్క పని జరిగింది ఇంట్లో అని తెలుసు కదా మీ అందరికీ. ఇది ఎందుకు చేయించుకున్నానంటే, నాకు ఈ పొయ్యి దగ్గర నూనె సీసా, అలాగే మనకి దినుసుల వేసుకునే పోపు డబ్బా, ఉప్పు, కారం ఇవి ఉంటాయన్నమాట. ఇంతవరకు ఇక్కడే ఉంటాయి. నేను ఎక్కడ వంట చేసుకుంటుంటే అక్కడ పెట్టుకుంటాను వాటిని. ఏం జరుగుతుందంటే చుట్టూ అంతా మాకు అంటే పొలాలు కదా, ఇంకా ఎండాకాలం రాబోతుంది. గాలి లెగిస్తే నీళ్లు చుక్కుండవు. గాలి లెగిస్తే మొత్తం దుమ్మంతా మా ఇంట్లోనే. ఇంకా అది నేను దానికి సరే అనుకొని నేను ఉంటున్నా ఇక్కడ. దుమ్ము మెయిన్, నాకు సైనస్ రావడానికి కారణం దుమ్ము కూడా ఒక కారణం అనమాట. ఇంకా ఇదంతా డ్రై ల్యాండ్. ఇప్పుడు అసలుకి చుక్క నీళ్ళు ఉండదు ఎక్కడ. గాలికి మొత్తం లెగిసి వస్తుంది. అవి ఎప్పుడూ బయటే ఉంటాయి. ఆ నూనె సీసా, ఆ పోపుల డబ్బా, దినుసుల డబ్బా ఇత్తడిది, దాని మీద నిండా దుమ్ము పడిపోతుంది. ఆ నూనెకి ఆ దుమ్ముకి తట్టుకోలేక నాకు చెక్క పని అయిపోయే చివరి రోజు గుర్తొచ్చిందనమాట. ఒక చిన్న పెట్టె చేయించుకుంటే ఎలా ఉంటుంది అని నా ఆలోచనల్లోంచి పుట్టిన పెట్టె అనమాట ఇది. ఇంకా దీనిలో ఒక పక్కన నూనె సీసా పెట్టుకోవడానికి, ఉప్పు, కారం అది పెట్టుకోవడానికి వీలుగా పెట్టించుకున్నాను. అక్కడ నాకు ఇప్పుడు ఏమైందంటే అది వాళ్ళు ఇవన్నీ పెట్టలేదు, తలుపులు అన్నీ పాలిష్ తర్వాత అని చెప్పారు. నాకు అప్పుడు అనిపించింది చిలక ముక్క అంటారు ఒకటి, ఇలా ఉండేది వెనకట్లో. నేను చిన్నప్పుడు ఊరికే చెక్కతోనే చేస్తారు, ఇలా అడ్డం తిప్పుకుంటే రెండు ఆగిపోతాయి. నాకు అక్కడ తట్టిందనమాట. అయ్యో అలాంటిది ఒక చెక్కది పెట్టించుకుంటే పోయేది కదా అని చెప్పేసి, సరే ఈసారి ఎప్పుడన్నా ఏదన్నా పని మీద వస్తే పెట్టించుకుందాంలే అని. నాకు ఈ పని అయిపోయేటప్పటికే సాయంత్రం అయిందండి. నేను ఎలాగూ సాయంత్రం దీపం పెట్టుకుందాం అనుకున్నాను, కానీ దీపం పెట్టుకునేటప్పటికే నాకు పొద్దు కూకింది కూడా. ఇంకా నేను దేవుడికి పెట్టుకోవాలి. అలాగే మామూలుగా పెద్దలంటే నేను ఎవరికి పెట్టను. నాకు అంటే ఇప్పుడు అటు అత్తయ్య వాళ్ళు, నాయనమ్మకి, నాన్నగారు అలా పెట్టుకుంటారు. కానీ నాకు మా అమ్మమ్మ అంటే ఇష్టం కాబట్టి నేను మా అమ్మమ్మకు ఒక్కదానికి దండం పెట్టుకుందాము, చీర పెట్టేసేసి. నాకేమీ దాంట్లో పద్ధతులు అవేం తెలియదు, కానీ పెద్దలకు పెట్టుకుంటారు కదా, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నేను అమ్మమ్మకు పెట్టుకుందాము అనుకున్నా. ఇంకా నేను పులిహోర, పాయసం, గారెలు, అలాగే 2 రకాల పండ్లు, 5 రకాలు ఉండేటట్టు చూసుకుంటానమాట. ఇంకా నేను పిండి రోట్లోనే రుబ్బుకుంటాను. రోట్లో రుబ్బితే ఏంటంటే ఒదిగిద్ది పిండి. అంటే మనం కొంచెం పప్పు వేసినా చాలా పిండి అయిద్ది అనమాట. అదే మనం మిక్సీలో గ్రైండ్ చేసామనుకోండి, మనం ఎంత పిండి వేసామో, ఎంత పప్పు వేసామో అంతే ఉంటుంది.
ఇంకా నేను ఒక వాయి రుబ్బేశాను, రెండో వాయికి కోటి వచ్చాడనమాట. పని అయిపోయి ఎందుకు వీళ్ళు ఉంటారు అంటే గానుగ వేసి వచ్చాడు. అప్పుడు టైం అయిపోయింది, గానుగలది టైం అయిపోయింది. 6 అట్లా దిగుతారనమాట. పొద్దున్నే కడతారు, పొద్దున్న నుంచి 6ంటికి అలా దిగుతారు. మధ్యలో మళ్ళీ మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. తను వచ్చి ఇంక నేను కష్టపడుతున్నానని నాకు చేసి పెడుతున్నాడు. కానీ అంటే ఈ మధ్య నేను వింటున్నానమాట, చుట్టూ మనుషులుంటే మేమైనా చేస్తాము, చుట్టూ మనుషులుంటే మేమైనా చేస్తామని. మీరు నా వీడియోలు ఇప్పుడు చూస్తున్నారేమో, నా వీడియోలు మొదటికెళ్ళి చూడండి. చుట్టూ మనుషులు లేకపోయినా నా జీవన శైలి ఇదే. అంటే చుట్టూ మనుషుల్ని బట్టి మనం ఏ పని పెట్టుకోకూడదు. నేను పెట్టుకున్న పని ఏంటంటే మనుషుల ద్వారా గానుగలు. వాళ్ళు కూడా ఆ పనుల్లో, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. గానుగలు అవి మనకి ఎందుకంటే నూనెలు మన దగ్గర నుంచి వెళ్తాయి. అలాగే నన్ను ఈ ఛానల్లో ఆ నూనెల గురించి ఎంక్వైరీస్ అడుగుతున్నారు. శ్రావణ సందేశం అనే ఛానల్లో ఉంటుందండి, దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబరు అది. అక్కడికి వెళ్ళి మీరు ఏదన్నా ఉంటే ఆ ఫోన్ నెంబర్కి అడిగితే వాళ్ళు చెప్తారు. నా కోసం ఎవరు ఉండరు, నా కోసం ఒక్క హెల్పర్ ఉంటారు. తప్పదు, ఇంత ఇల్లు పెట్టుకున్నప్పుడు నా కోసం ఒకళ్ళని పెట్టుకోవాలి కాబట్టి ఒక్క అమ్మాయి నా కింద ఉంటుంది అన్నమాట. అంతే, కోటి భార్య నాతోటి ఉంటుంది. మిగతా అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి. నేను డే టైంలో పెద్దగా ఫోన్ కూడా తీసుకోను. ఆ ఫోన్ తీసుకోను. లేదు ఆ ఫోన్ చూసుకునే అమ్మాయి సెలవు పెడితే అప్పుడు ఇంకెవరు లేరనుకుంటే నేను వెళ్తా. గానుగలు పెట్టేవాళ్ళు సెలవు పెట్టారనుకోండి, నేను గానుగ వేయటానికి వెళ్తా. ప్యాకింగ్ చేసే వాళ్ళు సెలవు పెట్టారనుకోండి, ప్యాకింగ్ చేయటానికి వెళ్తా నేను. అట్లా నాది అదనమాట డ్యూటీ. మామూలుగా అయితే నేను ఇంట్లో పనులు ఇలా చేసుకుంటూ ఒకళ్ళని ఎవరినన్నా సహాయంగా పెట్టుకొని ఇలా పనులు చేసుకుంటూ ఉంటాను. నాకు నేను చెప్పడానికి కారణం అదే. ఏదో ఈ చుట్టూ ఎప్పుడన్నా వీడియోలో వాళ్ళు సేదతీరడానికి కూర్చున్నప్పుడు కూడా బిజినెస్ విషయాలు నేను పెద్దగా మాట్లాడనండి. ఎందుకంటే నాకు అది పూర్తిగా జీవితం కాదు. నా జీవితం వేరే. ఇది అంటే పిల్లలు, నేను నా పనులు చేసుకోవడం, ఇది అదేంటంటే సరిగ్గా సక్రమంగా జరుగుతుందా లేదా. మన దగ్గర ఏంటంటే కల్తీ లేకుండా ఒక ప్రోడక్ట్, అదేంటంటే నూనె కల్తీ లేకుండా బయటకు వస్తుంది. అలా జరిపించడం నా బాధ్యత. కల్తీ లేకుండా బయటకు వస్తుందా లేదా అని అంతవరకు నేను ఎక్కువ పట్టించుకుంటాను. మరి దాని గురించే, దానికోసమే, దానికై నేను ఉన్నాను అనమాట. నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. ఆడవాళ్ళం కూడా ఊరికే ఇంట్లో కూర్చుంటున్నాం అన్న పేరు ఎందుకు చెప్పండి. మనం కూడా ఏదో ఒకటి సంపాదించాలి కదా. ఇప్పుడు ఇంత నా ఇష్టం కోసం పెట్టుకున్నప్పుడు నేను కష్టపడకపోతే ఎలాగూ. కష్టపడి ₹1 సంపాదిస్తే నా దగ్గర 20 ఆవులు ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా వాటిని నేను పోషిస్తున్నప్పుడు నేను కూడా చెయ్యాలి కదా నా వంతుగా అన్నది నా ఉద్దేశం అన్నమాట. అంతే. నేను ఏదో ఒకటి చేసి వాటికి కనీసం మేత, దానా ఇవి నేను చూసుకోవాలి కదా. మా శ్రీవారి మీదే నేను ఆధారపడకూడదు కదా. కానీ ఆయనే చూసుకుంటారు. ఏదో చన్నీళ్ళకి వేడి నీళ్ళు అంటారు కదా, అలా ఆ మూగజీవులతోటే మమేకమై ఒక చిన్న వ్యాపారం. అంటే మీ వ్యాపారం ఏంటి అని కూడా అడిగారు, దానికి కూడా చెప్తున్నా. గానుగలు అంటారు. అది వెనకటి విధానంలో నూనెలు తీసే విధానం అన్నమాట. నూనెని స్వచ్ఛమైన నూనె అన్నమాట. కల్తీ లేనిది, ఖరీదు ఎక్కువ ఉంటుంది తప్పకుండా. అది ఇంకా నేను ఒక పొయ్యి మీదేమో పులిహోరకి, ఒక పొయ్యి మీదేమో పొంగల్కి పెట్టాను. ఇత్తడి గిన్నెలు చుట్టూ మట్టి రాశాను అనమాట. ఎందుకంటే మనం ఎంత తోమినా తర్వాత కొంచెం రోజు పొయ్యి మీద పెట్టడం కదా, నల్లటి రంగు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండడానికని ఖచ్చితంగా నేను మట్టి రాసుకుంటా. మట్టి చెట్లకు కాకుండా ఇత్తడైనా స్టీల్ అయినా సరే నేను మట్టి రాసుకొనే వండుకుంటాను. ఎక్కువ ఇంకా ఇంట్లో ఉండేది ఇవే. ఇత్తడి ఎక్కడ కొంటారు అని అడుగుతున్నారు. మా ఊరు చిలకలూరుపేట కదండి, నేను అక్కడే చిలకలూరుపేటలో తీసుకుంటాను అన్నమాట. ఎక్కడైనా సరే అక్కడ ఉంటే వెళ్ళి తెచ్చుకుంటాను. కాకపోతే ఇవి ఇప్పుడు తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో నేను అసలు ఏమీ కొనలేదు. ఇవన్నీ ఎప్పుడు 6-7 సంవత్సరాల క్రితం, ఒక 9 సంవత్సరాల క్రితం తీసుకున్నవి కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే వేదాంశు, వేదిక్కు అత్తయ్య దగ్గరికి వెళ్ళారు. అంటే సెలవు కదా, ముందు రోజు వెళ్ళారు కదా. ఇంకా ఉంది నేను, వర్ష, మా వారు. కానీ నేను ఇవన్నీ చేస్తా. ఎందుకంటే నా దగ్గర ఉండేవాళ్ళు కూడా
నా కుటుంబంలాగే నాకు వాళ్ళు తినటం కోసం చేస్తాను. నా వరకు ఎన్ని కావాలి నేను దేవునికి నైవేద్యం పెట్టుకునే వరకు నాకు సరిపోతాయి అన్నమాట. కాకపోతే నాకు చాలా ఇష్టమైన పని నా చుట్టూ ఉండే వాళ్ళకి వండి పెట్టడం, వాళ్ళ కోసం చేస్తా. నాకు ఎలా వచ్చినా సరే పాపం వాళ్ళు తింటారనమాట. నేను ఎలా చేసినా తింటారు. బాగానే చేస్తాననే అంటారు. కాకపోతే ఎక్కువ వండేది మాత్రం వాళ్ళ కోసమే వండుతాను. ఇప్పుడు ఈ పొంగలన్నం అంతా మేము కొద్ది కొద్దిగా తీసుకుంటాం. ఇంకా రాత్రి సమయం అయితే మేము చాలా వరకు తినము కూడా. మేము తినము, వర్ష ఒక్కటే తింటుంది. ఏదైనా కొద్దిగా ఇంకా నేను ఆ నైవేద్యంగా పెట్టింది తీసుకొని ప్రసాదంగా తింటాను తప్పితే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తినమన్నమాట. మేము ఇంట్లో ఎవ్వరమే, వర్షతో సహా మేము ఎవరమే తినము. కోటి భార్య రమాదేవి అమ్మాయి. నాకు ఇంట్లో ఏదన్నా ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు పెళ్ళైన వాళ్ళు. ఆ పెళ్ళైన వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట ఇట్లా చేతి కింద. వీళ్ళందరూ లేరనుకోండి, నేను ఇంతగానం వంట చెయ్యను. అది కొంచెం చేస్తా. నేను ఇంతకుముందు చేసుకున్నప్పుడైనా అప్పుడు నాకు ఇంకో మనిషి అవసరం ఉండదు, ఇట్లా సహాయంగా ఉండడానికి పెద్ద అవసరమే ఉండదు. ఇంకా నేను పొంగల్లో తాలింపు ఏంటో అనుకుంటున్నారా? అదేనండి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తాం కదా, నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేస్తా. నాకు కొంతమంది ఇనుప వాటిల్లో వంట చేసుకోకూడదు అని చెప్తున్నారు. అసలు తప్పండి. మనకి ఐరన్ డెఫిషియన్సీ మొదలైందే ఇనప వంట సామాను మన నుంచి దూరం అయిన తర్వాత. ఇనుప వాటిల్లో వంట చేసుకోవాలి, ఏ వంట అయినా చేసుకోవచ్చు. కానీ పులుపుకు సంబంధించినవి చేసుకున్నప్పుడు వెంటనే దాన్ని పక్కకు తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఎక్కువ లాగేసిద్ది. అందులో సిలుము ఉంటుంది, అది వస్తుంది అంటారు కదా. సిలుము అంటేనే నథింగ్ బట్ ఐరన్. అంటే ఐరన్ తక్కువ మోతాదులో వంటలోకి వస్తుంది అనమాట. అందుకని ఏదో ఒక వంటని ఇనుప బాండీ కానీ ఇనుపది ఏదైనా మీరు వండుకునే ఏమైనా ఉంటే వాటిలో వండుకోవచ్చు. ఇనుపదాన్ని వాడుకోవాలి, రోజు తప్పకుండా వాడాల్సిందనమాట. ఇది ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో కూడా భస్మం ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా తేలికపాటి భస్మాన్ని ఇనుముని ఇస్తారు మనకి శరీరంలోకి తీసుకోవడానికి. అది ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ లైట్గా మనకి తుప్పు పట్టినట్టుగా ఉంటుంది చూడండి, కడిగేసుకొని దాన్ని మామూలుగా వాడుకోవచ్చు. దానికి ఏమీ అంత అవసరం లేదు. అందరినీ వెయిట్ చేపిస్తున్నా, ఉండండి నేను చేస్తా పెడతా మీరు తిందురు కానీ అని చెప్పి అందరు కూర్చుని అంత్యాక్షరి ఆడుతున్నారు, పాటలు అవి పాడుతూ ఉంటే నేను కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ప్యాకింగ్ ఉంది కానీ వచ్చి అక్కడ కూర్చున్నారు కాసేపు. పండగ కదా అందుకని. మాకేమో పండగకి ఎక్కువ ఉన్నాయి ప్యాకింగ్స్ అప్పుడు. ఇది సంక్రాంతి దాదాపు నెల అయిపోతుంది కదా. నాకు పోయిన సంవత్సరం కూడా ఇలాగే జరిగిందండి. ఆ వీడియోస్ అన్నీ మామూలుగా వీడియోస్ ఎవరో ఒకళ్ళని తీయమంటే తీస్తారు కదా, కానీ నేనే ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఎడిటింగ్కి పెద్దగా ఎవరు అంత ఇదిగా ఎడిట్ చేయరు. చాలా రోజులు అలా పోయిన సంవత్సరం కూడా అన్నీ డిలీట్ చేసి పెట్టకుండా వదిలేసా అనమాట. అబ్బాయి ఇంత లేట్ అయిపోయింది ఏం పెడతాంలే అని. నాకు ఈ సంక్రాంతి వీడియో పెట్టేటప్పుడు కూడా అదే అనిపించింది, ఇంత లేట్ అయిపోయింది ఎందుకులే పెట్టడం అని. మళ్ళీ నాకు ఆల్రెడీ మెసేజ్లు స్టార్ట్ అయిపోయినాయి అనమాట, అక్క వీడియో పెట్టట్లేదు ఏంటి, పెట్టండి అని చెప్పేసి. సరే ఏదో ఒకటి, మనల్ని అభిమానించే వాళ్ళు మనం ఎలా ఉన్నా చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం. ఇంకా దేవుడికి వేసేటప్పుడు మామూలుగా ఇట్లా కుడి చేత్తో వేస్తారు గారెలు. ఇంకా ఏమి ఎడం చేయి వామహస్తం వాడకూడదు అంటారు. నేను ఇంకెట్లా పిల్లల వరకు వేసినా కూడా అంతే వేస్తాను. అసలు మా చిన్నోడైతే నన్ను ఎంత పొగుడతాడో తెలుసా. చిన్న పిల్లలకి, ఇంట్లో చిన్న కొడుకు తెలిసిద్ది అనుకుంటా అమ్మని ఎలా ఆకట్టుకోవాలి అనే కళ చిన్నవాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. వాడు అంటాడమ్మా నువ్వు వంటలు ముగ్గులు ఇవన్నీ ఎంత బాగా చేస్తావమ్మా అంటాడు నన్ను. అసలు నేనైతే ఎంత మురిసిపోతానో. పెద్దోడికి పాపం తింటాడు బాగుందని చెప్తాడు, కానీ చిన్నోళ్ళు మాట్లాడినట్టు పెద్దోళ్ళకి రాదు. అమ్మమ్మకి బయట ముందు తులసమ్మకి పెట్టుకొని స్నానం చేసి వచ్చి వంట అది చేసుకున్నాను అనమాట. దేవుడి దగ్గరికి ముందు తులసమ్మ దగ్గర దండం పెట్టేసుకొని దీపం పెట్టుకొని
వచ్చి ఇంట్లో ఆ దేవుడి దగ్గర పెట్టేసేసి తరువాత అమ్మమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను. సాయంత్రం అయిపోయింది, చాలా లేట్ అయిందనమాట. పొద్దున్నే లెగవాలి తర్వాత రోజు కనుమ. నాకు బాగా సంక్రాంతి అంటే ఎక్కువ పని భోగి రోజు, కనుమ రోజు 2 రోజులు ఉంటుంది. భోగి రోజు నేను కన్న పిల్లల కోసం, కనుమ రోజు నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన గోవుల కోసం అనమాట. నాకు చాలా ఇష్టము, పిల్లలకంటే ఎక్కువే అని చెప్పాలి. పిల్లలకైతే అదే చెప్తాను, మీరు కూడా వాటిని అలా గౌరవించాలి అని చెప్తాను అనమాట. గోవులకి కనుమకి అందరికీ శుభ్రంగా స్నానాలు చక్కగా అంతా చాలా బాగుంటుంది. కాకపోతే పనేనండి, ఎవరైనా పెట్టుకుంటే ఇలా పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి చెప్తాను, ఈ జీవనశైలి పనితో కూడింది. కాకపోతే ఆనందం ఉంటుంది. సాయంత్రం 8 అవ్వగానే చక్కగా ఏ ఆలోచన లేకుండా నిద్ర వచ్చిద్ది ఇలాంటి జీవనశైలిలో. కాబట్టి ఇంక వేరే ఏ ఆలోచనలో ఉండవు. మళ్ళీ పొద్దున్నే లెగిస్తే పనే, ఇంక మనం ఎవరి గురించి ఆలోచించమన్నమాట. ఇప్పుడే రేపటి గురించి ఆలోచన, ఎలా రేపు పొద్దున్నే లెగిస్తే ఫస్ట్ ఇలా ఈ పని చేయాలి, ఆవుల దగ్గరికి వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు కదా వీళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఇట్లా అంతా పని గురించి ఆలోచన ఉంటుంది. పక్కనోళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారా, మనం పక్కనోళ్ళ గురించి ఏమనుకుందామా అన్నది మాత్రం ఈ ప్రపంచంలో ఉండదు. అంటే ఈ శ్రావణ మేఘం అనే ప్రపంచంలో ఉండదన్నమాట. అందుకే పెద్దగా నేను పట్టించుకోను, ఎవరు ఏమనుకున్నా సరే. పెద్దగా నాకు గుర్తు కూడా ఉండదన్నమాట. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కదా అలా ఉంటే. ఇంకా అప్పుడే మా వారు వచ్చారు, ఆయనకి గుళ్ళో దండ వేశారంట. ఆ దండ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను కూడా వేసుకున్నాను అనమాట. బాగుంది కదా, ఎంత ముద్దుగా అల్లారో ఆ దండని. ఆయనకు వేసిన దండ అది ఎంత బాగుందో. ఇంకా నేను దీపం పెట్టడం అన్నీ అయిపోయినాక ఇంకా కొంచెం గారెపిండి ఉంటే ఇంక వాళ్ళకి కోటి వాళ్ళకి ఇచ్చేసేద్దామని చెప్పేసి అది కూడా వేసేసా. ఇంకా పిండి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇదంతా నాకు ఇష్టం ఉండదు. పిల్లలు ఉన్నోళ్ళు కదా తింటారు, చిన్నపిల్లలు ఉన్నారు, కోటికి కూడా 2 పిల్లలు ఉన్నారనమాట. ఇంకా తీసి వంటగదంతా సర్దేస్తున్నాను అనమాట. ఒళ్ళు అలిసిపోయింది అనడం కంటే పులిసిపోయిందని చెప్పడం బాగుంటుంది. ఇదండి సంక్రాంతి రోజు ఇలా గడిచిపోయింది, పిల్లలు లేకుండా, అంటే బలరామకృష్ణులు లేకుండా ఇలా గడిచిపోయిందనమాట. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.